గుజరాత్కు చెందిన పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పసిఫికా హిల్ క్రిస్ట్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో కొనుగోలుదారులకు ఎలాంటి సౌకర్యాలను పొందుపరచకుండా నిట్ట నిలువుగా ముంచేసిందని ఇందులో ఫ్లాట్లను కొనుగోలు చేసిన బయ్యర్లు అంటున్న సంగతి తెలిసిందే. సకల సౌకర్యాలతో క్లబ్ హౌస్, భారీ స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాల్ని కల్పిస్తామని కొనుగోలుదారులను ఆకర్షించి తీరా ఫ్లాట్లన్నీ అమ్ముడైపోయాక సౌకర్యాల కల్పనను గాలి కొదిలేసి హిల్ క్రిస్ట్ ఫేజ్ 2 పనిలో నిమగ్నమైపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా మోసపోకుండా ఉండాలంటే కొనుగోలుదారులు ఏం చేయాలో చూద్దాం. మెయిన్ ఇష్యూ ఈజ్ రోడ్ కండిషన్ అండి. రోడ్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఆ 1 కిలోమీటర్ స్ట్రెచ్ చాలా హారిబుల్గా ఉంది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు, అన్నీ చేసినారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. యాక్చువల్లీ ఏం చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడైతే మీరు హెచ్ఎండిఏ వాళ్ళు 1/3 మార్టిగేజ్ చేసేసుకొని అవన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు కానీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ ఎట్లా ఇస్తున్నారో అదేవిధంగా కూడా వీళ్ళకు బిఫోర్ ఓసీ ఇచ్చేటప్పుడు కానీ ఏదే కానీ రోడ్డు ప్రాపర్గా ఉందా లేదా రెసిడెంట్స్కి అది చూసుకొని ఇవ్వాలి. మరి ఎట్లా ఓసీ ఇచ్చినారో ఏదో అర్థం కాదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సిచ్యుయేషన్ చూస్తే ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఫేమస్ కంపెనీస్ 3-4 వస్తున్నాయి. వాళ్ళు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసే వరకు 10 సంవత్సరాలు అవుతుంది. అన్ని రోజులు మేము దాన్ని సఫర్ అవుతూనే ఉండాలి. అందు గురించి దీన్ని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా టేకప్ చేసి సీసీ రోడ్ వేస్తే కానీ సబ్జెక్టు ఈ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ కాదు. Yeah, the road here is horrible, and I think so. Right now, after the rain has started, it has become bad from bad to worse. अभी हम लोग क्या है कि we are a family of 3. अभी मेरे just baby हुआ है, and उसके बाद से we are so much scared कि हम यहाँ पे travel कैसे करें, because road has become so bumpy. It is safe or it is unsafe for us. बाकी लोग का तब भूल ही जाओ. तो बहुत ही बुरा हाल है रोड का यहाँ पर. मतलब it has become so bad, and I request the corporation to please get it fixed as soon as possible, so that हमारे लिए at least commute easy हो जाए. और because of the road, the cabs are also not coming here. Cabs are strictly refusing to come. If you don't have your own vehicle, it's very difficult to commute from here to the main road. There is too much pollution nearby that is happening. So it's like both noise pollution as well as the air pollution. So air pollution creates problem in the morning walk or the evening walk. It's like too much. And I have a 2-month-old kid. So in the night time, the noise pollution is just too much. My kid's waking up, and basically it's like really pathetic. And if you shut down the window, then you won't have air and all. So we should do something for that. The roads are like so misery condition. So what happened was, even one of my friend was renting this place here, and they left due to the road only. Like road is in so much bad state. Like even when you are going by car or something, it's very pathetic. Yeah, you cannot move. In the rain, it even becomes worse and worse. ఓకే సార్, పసిఫికా హిల్ క్రిస్ట్లో మీరు ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు సార్? మేము ఇక్కడికి వచ్చేసి ఒక 2 ఇయర్స్ అయిందండి. అంతకుముందు అసలు ఈ రోడ్డు కూడా ఉండేది కాదు. మన కమిటీ మెంబర్స్ ప్రెషర్ వల్ల కొంచెం రోడ్ అయితే ఒకసారి వేశారు. అది వేసిన తర్వాత ఇప్పుడు చూశారు కదా, మీరు వచ్చారు అటునుంచే. సో కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సో 3 బిల్డర్స్ ఉన్నారు ఇక్కడ యాక్చువల్గా. సో మైస్కేప్ ఉంది, ఏఎస్బిఎల్ ఉంది, పసిఫికా ఉంది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు దాకా రోడ్ వాళ్ళైతే వేయట్లేదు. సో ఫర్ దెమ్ దే వాంట్ లైక్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. వన్స్ దర్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, దే వుడ్ బి లైక్ లేయింగ్ ద రోడ్, బట్ దట్ విల్ టేక్ 5 to 6 years or maybe 10 years down the line. So ప్రస్తుతం ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ద రోడ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. What builder was saying about clubhouse, when he will finish the clubhouse? I'm not very sure, but I think by now it should have been done. What I came to know from the society president and other members, it should have been done. So this phase 1, phase 2 common clubhouse, they promised it, and phase 2 construction is still going on. But clubhouse, initially they should have done clubhouse first. Okay. So that has not been done. So yeah. How about sir, this cement mixing plan? This is also very. It keeps on creating a very polluted environment here. Whenever we are roaming around with family and kids, right? So it's very bad. So and at night also, while sleeping, they'll be doing all this construction work. So it is very noisy.
So yeah, that's very troublesome. Other issues, I think, yeah, society related. The quality is not at all good. Even the water seepage issues, like a lot of flats are facing water seepage, and then if you see the plumbing issues are also very bad. That overall planning and construction for the plumbing, so there is leakage and overflow inside the washrooms and all. So that most of the flats are facing. So here, so many times we had to do maintenance, and then 2-3 hours the water will not be available. So those kind of issues mostly we are seeing. మేము ఈ బ్లాక్ 801లో ఉంటామండి. మా ఫాదర్ 2016లో ఇక్కడ పసిఫికా హిల్క్రిస్ట్లో ఫ్లాట్ బుక్ చేశారు. కానీ మాకు బిల్డర్ అనేది 2019లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది 3 ఇయర్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి 6 ఇయర్స్ చేశానండి. ఇప్పుడు 2022లో హ్యాండ్ ఓవర్ చేశాడు. 3 ఇయర్స్ డిలే చేశారు మాకు హ్యాండ్ ఓవర్. దాని తర్వాత ప్రాపర్గా మాకు సొసైటీ 2 ఇయర్స్ ఆయన మెయింటెనెన్స్ తీసుకొని ఆ 2 ఇయర్స్ అసలు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు. సో ప్రాపర్గా ఎస్టీపీ ప్రాపర్గా లేదు, రోడ్డు ఇవ్వలేదు, మంజీరా వాటర్ కనెక్షన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, క్లబ్ హౌస్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి ఇవ్వలేదు, స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు. అమ్యూనిటీస్కి మేము డబ్బులు కట్టాము, మాకు ఇంతవరకు అమ్యూనిటీస్ లేవు. క్లబ్ హౌస్కి చెప్పిన ప్రామిస్ చేశాడు, ఇంతవరకు ఇవ్వలేదు. సో అసలు అమ్యూనిటీస్ అంటే ఏం ఇవ్వలేదు, మాకు ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు. తర్వాత మేము సొసైటీగా ఫామ్ చేసుకున్న తర్వాత అసలు మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన కార్పస్ ఫండ్ ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇంతవరకు దాని అయితే అసలు చెప్పట్లేదు. ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బిల్డర్ అనే అతను ఇక్కడ ఉన్నాడు, ఓనర్ ఇక్కడ ఉన్నాడు, అతను గుజరాత్లో ఉంటాడు. ఇక్కడ ఏమంటే వాళ్ళు చెప్పరు, మాట్లాడరు, సరిగ్గా చెప్పరు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే అప్పుడు స్టార్టింగ్లో మాకు ఫ్లాట్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి అట్లా చెప్పడము, ఇట్లా బెదిరించడం చాలా చెప్పారండి. ప్రాపర్గా రోడ్ లేదు, అసలు వర్షం పడినప్పుడు మొత్తం అన్ని గుంతలు ఉంటాయండి. అసలు రోడ్లో బైక్లో పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, కార్లు అన్ని చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. నేను హిల్క్రిస్ట్ నుంచి స్వామినాథన్ మాట్లాడుతున్నాను. బి బ్లాక్లో 1408లో ఉంటున్నాను. నేను ఇక్కడ వచ్చి దగ్గర ఇప్పుడు 6 months నుంచి ఇక్కడే ఉన్నాను. అంతకుముందు నేను రాలేదు, కానీ 6 months నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోడ్ కండిషన్ ఈజ్ వెరీ పూర్. ఎంతసారి చేసినా కానీ మళ్ళీ నడుమదలా మట్టేసి ఏదో చేసినా కానీ అది మళ్ళీ అట్లనే ఇదవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ పొల్యూషన్ దీనికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ కూడా చేశారు. క్యాన్సిల్ చేసినా కూడా అగైన్ దే ఆర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఆ డ్రైనేజ్ వాటర్ ఎంత పోతుందంటే ఎక్కడికి వస్తుంది అసలు మేము అక్కడ బి బ్లాక్లో ఇక్కడ ఉన్నా కానీ దాని కంపు వాసన తట్టుకోలేకపోతున్నాము. ఇంకా అదే కాకుండా నైట్ టైమ్స్లో అక్కడ బాంబ్స్ పెట్టి అక్కడ వర్క్ జరుగుతుంది, అది కూడా కంప్లీట్ డిస్టర్బెన్స్గా ఉంది. మైస్కేప్ వాళ్ళు ఇంత పని చేస్తున్నారు కానీ వాళ్ళ పనులే ఇంత అవుతుంది, కానీ వాళ్ళకే కావాలి ఆ రోడ్డు మెయిన్గా. మనమైనా ఏదో కార్ మీద, వాళ్ళని ఇంకా హెవీ వెహికల్స్ వాళ్ళకి కావాల్సిన కానీ వాళ్ళు రోడ్డు వేసుకోలేకపోతున్నారు. సరే మనం వేస్తే దాని మీద వాళ్ళు యూజ్ చేసి దాన్ని ఇంకా చెడగొట్టేస్తున్నారు, కానీ మళ్ళీ దాన్ని ఏం రిపేర్ చేసే ప్రశ్నే చేసుకుంటారు. దీని మీద మనం కమిషనర్ దగ్గర పోయి ఒక 1 week బ్యాక్ కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ చేశాము. నమస్తే అండి, మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటాము, పసిఫికా హిల్క్రిస్ట్ అపార్ట్మెంట్. ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నీ వాకింగ్ డిస్టెన్స్ నుంచి ఉంటాయి. కానీ రావడానికి మాత్రం రోడ్డు లేదండి. మాకు గుంతలు, కారు వస్తే బ్రేక్ డౌన్ అవుతుంది, ఆటోలు వస్తే పడిపోతాయి. 2 years నుంచి చెప్తున్నాము, ఎవరు రోడ్డు మాత్రం వేయట్లేదు. బిల్డర్స్ అందరూ రోడ్ వాడుకుంటున్నారు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ రోడ్ మాత్రము గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరు వేయట్లేదు. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్స్ సిటీ మధ్యలో. అందరికి ఆల్మోస్ట్ 400 ఫ్యామిలీస్ ఉంటున్నాయి, 500 ఫ్యామిలీస్ ఉంటున్నాయి, పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ క్లియర్లీ ఆర్డర్ ఇచ్చింది మిక్సర్ ప్లాంట్స్ రన్ అవ్వకూడదు అని. అయినా కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళగానే ఆన్ చేస్తారు. సో ఇక్కడ మీరు యాక్చువల్లీ PM 2.5 మెజర్ చేస్తే మా మెయిన్ రోడ్ పైన 500 ఉంటుందండి. లెస్ దెన్ 20 ఈజ్ ద బ్రీతబుల్ ఎయిర్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 25 times వర్స్ట్ ఎయిర్ ఉంది ఇక్కడ. అండ్ లైక్ ఇఫ్ యూ వాంట్ హైదరాబాద్ టు గ్రో, ఐ థింక్ వీ నీడ్ టు అడ్రస్ పొల్యూషన్, రోడ్స్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కైండ్లీ రిక్వెస్ట్ ది రిలవెంట్ అథారిటీస్ టు టేక్ యాక్షన్. 2016లో ఈ పసిఫికా హిల్క్రిస్ట్ సొసైటీలో ఫ్లాట్ తీసుకున్నామండి. వాళ్ళు 2018లోనే డెలివరీ చేస్తామని చెప్పారు. 2018 చేయలేదు, 2021 కూడా చేయలేదు. 3-4 years డిలే చేశారు. డిలే చేసినా కూడా ఏ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. చాలా ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగా లేదు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్ లేదు, చాలా ఇష్యూస్ క్రియేట్ చేశారు. ఈ బిల్డర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం అసోసియేషన్. ఈ బిల్డింగ్స్ మా హ్యాండ్ ఓవర్ చేసి 2021లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి మా మెయిన్ ఈ అప్రోచ్ రోడ్, మెయిన్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు మోటబుల్ కండిషన్ ఎప్పుడూ లేదు. ఏదో చిన్న చిన్న థిన్ లేయర్, బీటీ లేయరు వేయాల్సిన దానికంటే తక్కువ వేసి ఏదైనా నామకే వాస్తుగా చిన్న చిన్న లేయర్ మందం వేస్తూ రోడ్ వేశారు. అది ఒక చిన్న వర్షానికే కొట్టుకుపోతూ ఉంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు గుంటలు ఫామ్ అయిపోయి దాన్ని రెక్టిఫై చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మేమేదో కమిటీ తరఫున పొట్లాడితే కానీ ఎప్పుడో ఒక 20-30 రోజులకి ఒక నెలకు ఒకసారి జేసీబీ పెట్టి కొంచెం టెంపరీగా స్కారిఫై చేస్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ చేయలేదు. ఈ రోడ్డు బాగుపడాలంటే స్టాండర్డ్గా సిమెంట్ రోడ్ అయినా వేయాలి, లేదా బీటీ లేయర్ అయినా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ మందంతో వేయాలి. ఒక 1/4 ఇంచ్తోనే వేస్తున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. మినిమం ఫెసిలిటీ అప్రోచ్ టు ద సొసైటీ మొత్తం కమిటీ ఇక్కడ ఉండే ప్రజలందరికీ దాదాపు 600 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరూ కొంచెం అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కనుక వీళ్ళంతా దీన్ని కొంచెం ఎర్లీగా యాక్షన్ తీసుకోవాల్సిందని కోరుతున్నాము. So hello, so I live in Pacifica Hillcrest Phase 1. So we regularly commute from this road, the Hillcrest road which is there, but we face a lot of problems here because of the situation of the current road, because there are many trucks and vehicles that are going every day on this road. So because of this issue, we face a lot of times an issue that my bike always gets punctured in every 2 days, because the road condition is such that I have to make sure that the vehicle tire condition is also good. Plus there is a lot of damage to the vehicles as well because of the road conditions, and I have seen an auto rickshaw almost falling off the road because of the gaddas that they're on the road. So I would request the management to kindly take this into consideration as soon as possible, because it is majorly affecting the safety of all the residents here. Thank you.